నమస్తే. ఈరోజు చూసుకున్నట్లయితే బీహార్లో కూడా బీజేపీ పార్టీ కూడా గెలవడం కూడా చూస్తున్నాం. బీజేపీ పార్టీ గెలవడం వెనక చాలా వరకు కూడా ఓట్ చోరీ ఉందని చెప్పి కూడా ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు కూడా ఒక చిన్న ప్రెజెంటేషన్ పెట్టి కూడా ప్రతి ఒక్క పేపర్లో కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు బీహార్లో గెలవడం వెనక ఒక చర్చ అయితే మొదలైందనమాట. కాంగ్రెస్ నాయకులందరూ కూడా గాంధీ భవన్లో కూడా ఒక చిన్న మీటింగ్ అయితే పెట్టడం చూస్తున్నాం. ఆ మీటింగ్లో కూడా ఓట్ చోరీ ఎలా జరిగింది ఓట్ చోరీ అనే దానిపై కూడా చాలా వరకు కూడా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అనమాట. మన దగ్గర ఇప్పుడు జితేందర్ గారు ఉన్నారు, టీపీసీసీ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు. మాట్లాడదాం. నమస్తే అన్న. అసలు ఓట్ చోరీ జరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. అసలు ఎట్లా జరిగింది ఓట్ చోరీ? అంటే బీజేపీ కొన్ని రాష్ట్రాలలో కూడా ఇంతకుముందు 4 రాష్ట్రాల్లో కూడా గెలిచింది. అంటే అప్పుడు జరగని ఓట్ చోరీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో రాగానే ఓట్ చోరీ జరిగిందని కూడా అంటున్నారు. అసలు ఎట్లా జరిగింది అంటున్నారు? ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద స్క్రీన్స్ వేసి కర్ణాటకలో జరిగినటువంటి ఓట్ చోరీ విషయంలో క్లియర్ కట్గా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఓట్ చోరీ జరుగుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద అంటే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి భారతదేశంలో భారత ప్రభుత్వం అనేది ప్రజలు, ప్రజాప్రతినిధి, ప్రభుత్వం అనేది 3 అంచెల వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు ప్రజల చేత వచ్చే ట్యాక్స్ల రూపకంగా వచ్చేటువంటి డబ్బుతో వాళ్ళని జీతాలు ఇస్తే వాళ్ళు అధికార రూపకంగా పనిచేస్తారు. ఇది దాని ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏ పార్టీలకు సపోర్ట్గా ఉండకూడదు. కాబట్టి అక్కడ ఓట్ చోరీ జరుగుతుంది, సమీక్షించండి, చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తే ఎందుకో దాన్ని చేయట్లేదు, దానిపై ఎందుకు విమర్శిస్తున్నారు? అది చూసుకొని బీజేపీ వాళ్ళు కూడా రెచ్చిపోవడం, అంటే దొంగలు ఊరు పంచుకున్నట్టుగా అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ అనేది జరిగినటువంటి ఒక్క ఇంటిపై 200 ఓట్లు, 2 రూములో ఉన్నటువంటి ఇంటిపై 200 ఓట్లు ఎలా ఉంటాయండి? ఎలక్షన్ కమిషన్ అనేది ప్రతి ఎలక్షన్ ముందు 2 నెలల ముందు హడావిడి కాదు. ఇక్కడ ఉన్నటువంటిది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మన ఆర్డీఓ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీసులు కానీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ వాళ్ళకు సాధనాలు ఉన్నాయో వాళ్ళందరినీ వాడుకొని దీన్ని సమీక్షించి అక్కడ వేస్ట్ ఓట్లు ఏమున్నాయి, చనిపోయిన వారు ఎవరున్నారు, బ్రతికున్న వారు ఎవరున్నారు అనేది చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉంది. ఒక బీజేపీ పార్టీ గెలిచిందని ఇట్లా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే జరిగిందని చెప్తున్నారా? ఇప్పుడు అక్కడ మేము తీస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఓట్ చోరీ జరగనట్ట. ఎక్కడైతే మా సీట్లు తగ్గినాయో మేము అక్కడ సమీక్ష చేసినాం. చాలా కాలం పాటు మా రాహుల్ గాంధీ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమీక్ష చేసిండ్రు, తిరిగిండ్రు, చాలా సమయం పట్టింది. ఎక్కడెక్కడ ఓట్లు ఎన్ని పడ్డాయి, ఇప్పుడు అన్ని జాగాల మెజార్టీ వస్తే 6 జాగాల మెజార్టీ వచ్చి ఒక నియోజకవర్గాల మెజార్టీ రాక అక్కడ 1,00,000 ఓట్లు ఒక్కసారి పెరిగిపోయినాయి కర్ణాటకలో. అక్కడ ఏ విధంగా 1,00,000 ఓట్లు పెరిగినాయని చూస్తే అందులో చాలా ఓట్లు బోకస్ ఓట్లు ఉన్నాయి. అందులో ఆ ఓట్ల వల్లనే అక్కడ మా ఎంపీ క్యాండిడేట్ ఓడిపోయాడు. అట్లా విధానసభలో కానీ అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఉన్నది. కమిషన్ చేయాలి కదా, ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ నేషనల్ లెవెల్లో పనిచేస్తుంది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్ర కమిషన్ పనిచేస్తాడు. ఆ రాష్ట్ర కమిషన్ అనేది, ఎలక్షన్ కమిషన్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రభుత్వాలు కాదు దీనికి నిర్ణయించేది. ఆ సంస్థలు అనేటివి అటానమిక్ బాడీస్, అవన్నీ వాళ్ళు ఏ పార్టీలు కానీ ఏ సమస్యలు కాదు. ఇప్పుడు దేశంలో ఎట్లయితే న్యాయస్థానాలు ఉన్నాయో వీళ్ళది కూడా అదే ఒక రకంగా ఉండేటువంటిది వ్యవస్థ అది ఎలక్షన్ కమిషన్ అనేది. ప్రపంచ దేశాలలో గొప్ప దేశము, మరి గొప్ప దేశాలలో 1,40 కోట్ల మంది ఉండేటువంటి జనాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధి, ప్రభుత్వం అనే 3 అంచెల వ్యవస్థలో ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు ఆ ఓటు అనేది చాలా గొప్ప ఓటు. ఓ సమర్థునైనటువంటి నాయకుని ఎన్నుకోవాలని చూస్తారు. నా ఓటు వేరేవాడు వేస్తే ఎంత బాధ జరుగుతుంది? ఒక సమర్థునైనటువంటి ఒక్క ఓటుతో కూడా గెలుస్తారు, 10,000తో గెలుస్తారు, 10 లక్షలతో గెలుస్తారు. ఒక్క ఓటుతో కూడా గెలిచినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఓట్ చోరీ వల్ల ఏమైపోతుందంటే, ఇప్పుడు చేస్తున్నటువంటి బీజేపీ ఏం చేస్తున్నదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టేసి ఈ రాష్ట్రం ఉన్న వాళ్ళని ఆ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఈ రాష్ట్రంలో పెట్టి ఓట్ చోరీస్ చేపించేసేసి గెలుస్తూ ఉన్నారు. దాని విషయమే రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలో దీన్ని ప్రక్షాళన చేయాలి. ఈ ఓట్ చోరీ ఆగాలి. స్వచ్ఛందంగా ఆ రోజు అక్కడ జరుగుతున్నటువంటి న్యాయబద్ధంగా ప్రజలైతే ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళనే ఎన్నుకుంటట్టుగా ఉండాలన్నట్టుగా ఒక ధర్మ పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు. ఓకే, అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ బీహార్లో అయితే బీజేపీ పార్టీ గెలిచింది, ఓట్ చోరీ జరిగింది అనుకున్నాం. ఇప్పుడు అదే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలిచారు, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే బీఆర్ఎస్ నాయకులందరూ ఏమంటున్నారు అంటే ఓట్ చోరీ జరిగింది ఇక్కడ కూడా, ఒకే ఇంట్లో 29 ఓట్లు ఉన్నాయి, అసలు ఎట్లుంటాయి 29 ఓట్లు అని చెప్పి ఓట్ చోరీ జరిగిందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అంటారు. మరి దీనికి కంపారిజన్ ఏమన్నా? అది నిజమైతే ఇది కూడా నిజమే కావాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉన్నది. 10 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిండ్రు. మేము వచ్చింది 2 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలల్లా మరి ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి మరి రాష్ట్రంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉండే కదా.
వాళ్ళు దొంగ ఓట్లు ఉన్నాయి అనేది తెలిస్తే అవి రిప్రజెంటేషన్ ఇచ్చి తీపియాల్సిన అవసరం ఉండే కదా. ఏం చేసిరు 10 సంవత్సరాలల్లా? మేము ప్రభుత్వం రాగానే ఇది గుర్తొచ్చేసేసి. రాహుల్ గాంధీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మరి తీసేయాలి కదా. రాహుల్ గాంధీ గారు క్లియర్ కట్ గా చూపిస్తున్నారు కానీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఒత్తిడితోటి పనిచేయట్లేదు అక్కడ. ఓకే, ఓపెన్ గా ఒక ఇంటిపై 200 ఓట్లు ఉన్నాయి, రెండు గదుల పడకల గదిలో 200 ఓట్లు ఉంటాయా? ఉన్నాయి కదా. అంటే బీజేపీ ఒత్తిడి ఎలా చేస్తుంది అనుకుంటున్నారు? అదే మరి ఇప్పుడు వాళ్ళ సాధనం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఇంతకుముందు అంటే ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు జడ్జి, అదే విధంగా ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంటుంటారు. దాన్ని మోడీ వచ్చిన తర్వాత తొలగించి ప్రధానమంత్రిని నియమించేటట్టుగా, తన వ్యక్తులు తను నియమించుకునేటట్టుగా చట్టాలని తెచ్చిండు. దాని వల్లనే ఇదంతా ఆయన నియమించినటువంటి అధికారి ఆయన మాట లేకపోతే ఎవరి మాటలు వింటాడు? అది స్వచ్ఛందంగా పనిచేయాల్సినటువంటి, ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి సంస్థ మోడీ కిందికి పనిచేస్తున్నది. ఈరోజు మేము ఆధారాలు ఇస్తున్నాం కదా, తీసుకోండి, ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగ ఓట్లు వస్తున్నాయి, చనిపోయిన వాళ్ళని మీరు ఉంచుతున్నారు, చనిపోని వాళ్ళని తీసేస్తున్నారు అని చెప్పేసి ఆధారాలతో మా వీడియో రూపకంగా జనాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్ని తీసుకొచ్చి మా రాహుల్ గాంధీ గారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి చూపిస్తుంటే మీకు చెప్పడానికి ఏం బాధ ఉంది? సరి చేసుకోవడానికి ఏం బాధ ఉంది? ఉన్నది కదా వ్యవస్థలో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంది, బీజేపీలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ వల్లనే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, తప్పు జరుగుతుంది అక్కడ, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాతంత్ర దేశము, ఇలా అన్యాయాలు అక్రమాలు జరగడానికి వీలు లేదు. మా రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా, దేశానికి ప్రతిపక్ష నాయకుడు, ఈ రాజ్యాంగం ప్రకారంగా ప్రైమ్ మినిస్టర్కి ఎంత అధికారం ఉందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే అధికారం ఉంటుంది. దాన్ని తప్పుల్ని చూపించినప్పుడు ఆయన సరి చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్కి ఉంటుంది. అదే విధంగా మోడీకి కూడా అవసరము చేయాలి. మీరు పక్షాన ఏ విధంగా దీన్ని సరి చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు సరి చేస్తారు అనుకుంటున్నారు? ఒకవేళ సరి చేసినా కానీ ఇప్పుడు బీహార్ అయితే కోల్పోయారు, ఇప్పుడు ఎట్లా? అదే కదా మేము ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పుడు బీహార్లో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడ బీహార్లో ఆర్జేడీ, బీహార్లో మాకున్నటువంటి కొలీడ్ ఉన్నటువంటి మా పార్టీలు, మేము ఏ కార్యక్రమం చేసినా కూడా రాహుల్ గాంధీ గారు పార్టిసిపేట్ చేస్తే లక్షలాది మంది వచ్చారు. 243 సీట్లు పోటీ చేస్తే కేవలం 30 సీట్లే వస్తాయా? ఇన్ని సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు అయిపోయింది అక్కడ ఆయన పరిపాలించబట్టి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్. ఆయన యాంటీ ఉండదా వాళ్ళకు? ఏ విధంగా మీరు మ్యానిపులేట్ చేసిరు? అక్కడ చూస్తే లక్షలాది మంది వేసిరు, మాకు ఓట్లు వేయరా? వేస్తారు కదా, మాకు కూడా వేస్తారు కదా. కాబట్టి ఓటు బ్యాంకు పడిపోయింది. ఎట్లా పడిపోయింది? మేము త్వరలో దాని కర్ణాటకలో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని అంత పరిశీలన చేసినాము, బీహార్లో కూడా రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ కూడా ఓటు చోరీ జరిగింది. ఒకటేసారి 60 లక్షల ఓట్లు తీసేస్తారా? స్వతంత్ర దేశంలో 75 సంవత్సరాలు వచ్చింది, 60 లక్షల ఓట్లు ఒకటేసారి ఎట్లా తీస్తారు? ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండ్రు? ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు మీ ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ రాకముందే మీరు 60 లక్షల ఓట్లు ఎట్లా తీస్తారు మీరు? అంటే దీనంతా ఒక కుట్ర కుతంత్రాలతోటి భారతదేశాన్ని మేమే పరిపాలించాలి, ఎవడు పరిపాలించకూడదు, ప్రజా సమస్యలు పరిష్కరించకూడదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది, అది గాలి గలిచిపోయింది. 15 లక్షల రూపాయలు బ్యాంకులలో ఇస్తాడు మోడీ, గాలికి గలిచిపోయింది. ఎంతసేపు హిందూ ముస్లిం, అదేవిధంగా రామ్ మందిర్, మోడీ. ఈ ప్రజలకు చేయాల్సింది ఏమీ లేదు. దాదాపుగా 100 కోట్ల మంది యువకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎక్కడ వీళ్ళకు ఉపాధి కల్పించేది లేదు. ఎంతసేపు మేము ఇచ్చిన టీవీలలో కనబడు, ఫోన్లలో వాడుకోవడు, అదేవిధంగా కంప్యూటర్లు వాడుకోవడు, శాస్త్రీయ సంకేతంగా ఇస్రో వాడుకోవడు, ఎంతసేపు టీవీలలో కనబడు, భాషలు ఇచ్చాడు తప్ప ఈ దేశానికి చేసింది ఏముంది? ఏమీ లేదు. వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా పని చేయట్లేదు. ఇంకెక్కడ పని చేస్తున్నాడు ఆయన? ఏది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు సంవత్సరానికి, 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరానికి ఓకే, మేము 2 సంవత్సరాలలో అనేక సంక్షేమ ఫలాలు మేము ప్రవేశపెట్టినాము. ఎప్పుడన్నా కేసీఆర్ కు రేషన్ కార్డులు ఇచ్చిండా? చెప్పండి ఒక చిన్న విషయం. ఈరోజు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్. మేము దాదాపు 50 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇది ఈరోజు అంత దొడ్డు బియ్యం ఇస్తే ఎక్కడ చూడు అదంతా రేషన్ షాపుల వాళ్ళకంతా మాఫియా అయిపోయి ఉండే. బియ్యం కుంభకోణాలు దేశ రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు మేము తీసుకున్నటువంటి సన్న బియ్యం స్కీమ్ అనేది ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చెప్పాలి. ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీరుస్తున్నారు ఆయన. ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల చాలా మందికి లాభం జరిగింది. ఈరోజు ప్రజలు క్యూలు కట్టి తీసుకుపోతున్నారు. అప్పుడేమో అమ్ముకుంటుంటారు వీళ్ళు రేషన్ షాప్ డీలర్స్ అమ్ముకుంటుంటారు, ప్రజలు కూడా నచ్చకపోతే అమ్ముకుంటుంటారు. ఈరోజు 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాం.
అదేవిధంగా 50 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నాం, 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం, 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఆయన ప్రవేశపెట్టిపోయినటువంటి ఏ పథకాన్ని మేము రద్దు చేయలేదు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 2 రాష్ట్రాల నాశనమైనా కూడా సోనియా గాంధీ గారు ఇక్కడ దాదాపుగా 1200 మంది చనిపోయారనే ఉద్దేశంతో ఇస్తే 2 రాష్ట్రాలలో కూడా మేము నష్టపోయినాం. అయినా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని చేతిలో పెడితే 10 సంవత్సరాలు గొర్రెల కుంభకోణం, విద్యుత్ కుంభకోణము, కాళేశ్వరం కుంభకోణం, అధికారం ఇస్తే దోసుకోవడం తప్ప ఏం లేదు. తండ్రి, కొడుకు, బిడ్డే, అల్లుడు, వీళ్ళు తప్ప ఎవరైనా ఉన్నారా? ఈరోజు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్లో ఒక అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి వ్యక్తిని సీఎం చేసుకున్నాము. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు అయిపోయాక కాంగ్రెస్ గెలిచాక కర్మ ఇస్ బ్యాక్ అని ఒక ట్వీట్ కూడా చేశారు అన్నమాట. మరి ఆ ట్వీట్ని ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు కుంభకోణం చేశారని చెప్పి మీరు అంటున్నారు. కుంభకోణానికి బయటకు వచ్చినాక ఆమె ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళ లావాదేవీలల్లా, వాళ్ళ ఆస్తుల పంపకాలల్లా, వాళ్ళు దుర్మార్గంగా సంపాదించిన దాంట్లో పంపకాలల్లా తేడాలు వచ్చినాయి అనిపిస్తుంది. ఇలా చూస్తే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె ఎంపీగా పనిచేసింది, ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసింది. మరి ఆ రోజు ఇవన్నీ జరుగుతున్నాయని ఎందుకు చెప్పలేకపోయింది? చెప్పాలి కదా. ఈరోజు స్వార్థాలు, కొట్లాటలు, కుటుంబంలో వాళ్ళకు పంచుల దాంట్లలోనే వాళ్ళకు తేడాలు వచ్చినాయి అనుకుంటున్నాం మేమంతా. వాళ్ళ కుటుంబంలో ఇవన్నీ వ్యత్యాసాలు వచ్చినాయి, నీకిని నాకిని వ్యత్యాసాలు వచ్చినాయి, బయటకు వచ్చింది. ఇదే ఆమె ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉండే కదా. ఇదంతా నాటకం. తండ్రి బిడ్డ లేదు, నువ్వు ఇట్లా అని బిడ్డ, నేను ఇట్లా అన్నట్టుగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఆమెది కూడా ఎప్పుడో కొద్దిగా బయటపడిపోతుంది, ఆమె ఏం చేస్తుంది అనేది. అన్ని కుంభకోణాలు. మేము 10 సంవత్సరాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు 6500 కోట్లు ఉట్టిగా వడ్డీ కట్టడం జరుగుతున్నది. అభివృద్ధి చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రాష్ట్రంలో. ఈరోజు అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో స్వయాన నేనే 15 రోజులు పార్టిసిపేట్ చేసినాము. మా సేవాదాలకు సంబంధించిన వాళ్ళు 7 డివిజన్లలో పనిచేసారు. నేనే డోర్ టు డోర్ పోయినాను, అడిగినాను, ప్రతి ప్రజని అడిగిన ఎట్లా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా. అన్న ఇంతో అంతో మాకు భోజనం అందుతున్నది, మేము ఇంతకుముందు దొడ్డు బియ్యం తినేటోళ్ళం కాము, ఈరోజు 200 యూనిట్స్ అందుతున్నాయి, తర్వాత అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ అందుతున్నాయి. ఎప్పుడైనా ఆయన జీవితంలో ఆయన ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు 25 తారీఖు 30 తారీఖు ఇస్తుండే, ఈరోజు 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం మేము. ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా కూడా మిత్తిలకే దాదాపుగా 13 లక్షల రూపాయలు పోతున్నాయి ఉద్యోగులకు అవి కలుపుకుంటే. అయినా కూడా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు. రాబోయే కాలంలో మరింత మెరుగ్గా పనిచేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పెంటల్ ఆర్గనైజేషన్, పార్టీ, సెల్స్, అన్ని విభాగాలు మేము బాగా పనిచేస్తాం. ప్రజలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఈరోజు చూడండి, ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చినాం, చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఒక ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన కులంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఈరోజు మొదటిగా అక్కడ ఉన్న వాళ్ళని ఈరోజు చూడండి, అక్కడ ఉన్న 2 అగ్రవర్ణాలకి టికెట్ ఇచ్చింది. ఈరోజు బీసీకి టికెట్ ఇచ్చింది మా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాం. ప్రజలకు అన్ని రకాలుగా మనం చెప్పిన వాగ్దానాలు చేసినవన్నీ ఒకటొకటి పూర్తి చేస్తాం. 2 సంవత్సరాలు అయింది, ఇంకా మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మేము ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం మీద నేను ఒకటే కోరుతున్నాను, ఎలక్షన్ కమిషనర్ అనేది మీకు ఎవరు బాస్ లేరు, మీరే బాసు. మీరు ఇంకో బాస్ అద్దరంలో పనిచేసినట్టుగా నియమించినంత మాత్రాన మీరు ప్రజలని మోసం చేయకండి. వాళ్ళ ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది. చనిపోయిన వాళ్ళని తీసేయండి, బతుకున్న వాళ్ళని తీసేయకండి. దొంగ ఓట్లుంటే ప్రక్షాళన చేయండి. మీకు ప్రభుత్వ పరంగా, ప్రజల పరంగా మీకు జీతాలు తీసుకుంటున్నారు. మీకున్నటువంటి సాధనాలు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మీకు అనేక విభాగాలు ఉన్నాయి. మీరు వాడుకొని ఎక్కడికక్కడ ఈ ఓటు చోరీని నిర్మూలించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మా రాహుల్ గాంధీ గారి ఆదేశం, ఆయన చూపించిన దాని ప్రకారంగా, చెప్పిన దాని ప్రకారంగా మీరు అవన్నిటిని పరిశీలించండి. మేము చెప్పిందే వినమంటలేము. మేము వీడియో రూపకంగా ఏ రకంగా ఏమేమి లోపాలు జరుగుతున్నా మీకు చెప్పినాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుతున్నాం, ఆ ఉన్నటువంటి దొంగ ఓట్లను తీసేయండి. ఈ ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రపంచంలోనే 850 కోట్ల జనాభాలో 140 కోట్ల జనాభా, చైనా కలుపుకుంటే 300 కోట్లు ఇక్కడనే పక్కపక్కనే నివసిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రాజుల పరిపాలన కాదు. కాబట్టి ప్రజలకు నిర్భయంగా ఓటు వేసి వాళ్ళు హక్కునియండి. ఒక సమర్థునైనటువంటి నాయకుని తెచ్చుకునే విషయంగా వారు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఒక్క ఓటుతోటి కూడా గెలిచినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి ఈ దొంగ ఓటు ఒక్కటి ఉంటే ఒక్కటి పడిపోయింది అనుకోండి, వాళ్ళు గెలుస్తారు మళ్ళా స్వార్థపరుల పరమైపోతుంది దేశం, ఇబ్బందులు ఎదురవుతాయి. అనేక సంవత్సరాలు నాశనం అయిపోయి దేశాన్ని కొల్లగొట్టించుకున్నాం. ఇంకా దేశాన్ని లుటాయిస్తుంటే కుదరదు. ప్రజలు తెలివివంతులు, రాబోయే కాలం మంచి నాయకులను ఎన్నుకునేటట్టుగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. మీరు సమర్థులైనటువంటి నాయకుని ఎన్నుకునే విషయంలో దొంగ ఓట్లు తొలగించేటట్టుగా తొలగించండి. సమర్థుల నాయకులని ఈ ప్రపంచానికి ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.